అండి, వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్స్. సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం. లైట్ వెయిట్ వెడ్డింగ్ కంచి కలెక్షన్స్ చూస్తున్నాము. సిల్వర్ జెరీ కాంబినేషన్, గోల్డ్ జెరీ కాంబినేషన్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ ఇలాంటి వాటికి చక్కగా యూస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ లో కొత్త కలెక్షన్ అండి. మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, నంబర్ ఆఫ్ డిజైన్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో న్యూ వెరైటీస్ వచ్చేసాయి. ఎందుకు అంటే ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోతుందండి. అందుకోసమని గ్రాండ్ గా కనిపిస్తూ లైట్ వెయిట్ లో రీజనబుల్ ప్రైస్ లో డిజైన్ చేయాలి అని అనుకున్నాం మనం. అందుకని ఇంత లైట్ వెయిట్ లో మంచి కలెక్షన్స్ ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నాం. మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ సారీ చూద్దామండి. బేబీ పింక్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్, పైన బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ బార్డర్ ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తూ సిల్వర్ జరీతోని ఒక బ్రిక్ కాన్సెప్ట్ లో మంచి డిజైన్ ని ప్లాన్ చేసుకుంటున్నాం. కింద బార్డర్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీతో వస్తుంది. ఇలా మనకి ఒక ఆర్చ్ డిజైన్ లో జరీ బుట్టాస్, ఇవి కూడా సిల్వర్ కడ్డీ బోర్డర్స్ తీసుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీతో 1 మీటర్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ తీసుకుంటే కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి మంచి కంచి బోర్డర్స్ విత్ టిష్యూ. నెక్స్ట్ సారీ అండి, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ట్రెడిషనల్ కి పేరు పెట్టక్కర్లేనటువంటి కలర్ షేడ్ ఇది, ఎల్లో గ్రీన్ ఇవన్నీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. పింక్ కి మంచి కడ్డీ బోర్డర్ ఇస్తున్నాం గోల్డెన్ కలర్ జరీతో. సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ సిల్వర్ కలర్ జరీతో క్రీపింగ్ డిజైన్ మంచి ఫ్లవర్స్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం వీవింగ్ లో. కింద బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ కి కడ్డీ బార్డర్, అలాగే ఫ్లవర్ బార్డర్ తో మనం ఒక 10 ఇంచెస్ బార్డర్ ని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి పళ్ళు పింక్ పైన మనకి గోల్డెన్ జరీతో టిష్యూ రన్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ పైన టిష్యూ రన్ చేస్తూ 2 సైడ్స్ కూడా కంచి బార్డర్స్ ని ఇస్తున్నాం. ఈ శారీస్ కట్టుకొని జ్యువెలరీ అంతా క్యారీ చేసుకొని అలా రెడీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. జ్యువెలరీస్ కూడా అవసరం లేదు కొన్ని శారీస్ కి, జస్ట్ అలా కట్టుకుంటే చాలు, చాలా అందంగా కనిపిస్తాం. అంత బాగున్నాయి శారీస్. నెక్స్ట్ శారీ అంటే లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ తీసుకుంటున్నాం. పెద్ద బార్డర్స్ అండి ఇవి. పైన బ్లూ కలర్ కి గోల్డెన్ కలర్ జెరీ బార్డర్, సారీ మిడిల్ పార్ట్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ టిష్యూ రన్ చేసుకుంటూ ఫ్లవర్ ని లీఫ్ ప్యాటర్న్ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీతో తీసుకుంటున్నాం. సో ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి కింద బార్డర్ వస్తుందండి. ఈ బార్డర్ ఆల్మోస్ట్ శారీలో మనకి ఒక 30% ఆఫ్ ద శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీతోనే మనకి బార్డర్ రన్ అవుతుంది. క్రాస్ జెరీ లైన్స్ మ్యాంగో బుటాస్ తో వస్తుంది. మస్త్ హైలైట్ అవుతుందండి అసలు శారీ. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ బ్రొకెట్ తో 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా బ్లూ కి 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో తీసుకుంటున్నాం. విత్ టిష్యూ రన్ అవుతుంది. చాలా బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ సారీ అండి, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఇంకా పెద్ద బార్డర్ లో తీసుకుంటున్నాం. ఇంతకు ముందు చూసిందే బట్ డిజైన్ చేంజ్ అవుతుంది. కలర్ కూడా అది లైట్ షేడ్, ఇది డార్క్ షేడ్. మంచి లైట్ వెయిట్ లో బ్లూ కలర్ కాంబినేషన్, షోల్డర్ పార్ట్ కంచి బోర్డర్, సారీ మిడిల్ పార్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ సిల్వర్ కలర్ జరీతో ఇలా క్రీపింగ్ ఇస్తూ దాంట్లో నుంచి ఫ్లవర్స్ ని గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఎంబోస్ చేసుకుంటున్నాం. కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 40% ఆఫ్ ద శారీ అంతా కూడా బార్డర్ తో హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో బ్లూ కలర్ పైన గోల్డెన్ జరీతో హైలైట్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కి టిష్యూ రన్ చేస్తూ 2 సైడ్స్ కూడా కంచి బార్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇంతకు ముందు ఏదైతే శారీ చూసామో సేమ్ శారీ కలర్ చేంజ్ అవుతుంది. బ్లూ బార్డర్, శారీ మిడిల్ పార్ట్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ గోల్డ్ అండ్ సిల్వర్ తో క్రీపింగ్ జరీ వర్క్ అనేది తీసుకుంటున్నాం. వీవింగ్ లో వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ కంచి పట్టు బార్డర్ అండి. ఆల్మోస్ట్ మనకి ఒక 40 to 50 ఇంచెస్ వరకు ఉంటుంది. అంత పెద్ద బార్డర్ తీసుకుంటున్నాం. చాలా హైలైట్ అవుతుంది. స్టెప్స్ ఫిల్స్ పెడితే చాలా బాగుంటుంది. అండ్ హైట్ ఉన్న వాళ్ళకి ఇలా బిగ్ బార్డర్స్ ఇంకా క్రేజీగా కనిపిస్తాయండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరీతో తీసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా బ్లూ కి టిష్యూ రన్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా కంచి బార్డర్స్ ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ శారీ అండి, గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైడల్ శారీ అండి. పైన రెడ్ కి క్రాస్ జెరీ లైన్స్ తో మంచి బార్డర్ వస్తుంది. ఒక 4 to 5 ఇంచెస్ బార్డర్. శారీ మిడిల్ పార్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన టిష్యూ రన్ చేసుకుంటూ ఫ్లవర్ డిజైన్ ని సైడ్ లో అంతా కూడా క్రీపింగ్స్ ని ఇస్తున్నాము. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉందండి. పర్ఫెక్ట్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ కూడా మిడిల్ పార్ట్ లో కడ్డీ బోర్డర్, సైడ్స్ లో హాఫ్ మ్యాంగోస్ లాగా తీసుకుంటున్నాము. మొత్తం క్రీపింగ్ లో వస్తుంది. చాలా 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 గ్రాండ్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ టిష్యూతో చిన్న బుట్టాస్ తో మనం పళ్ళుని రన్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ 2 సైడ్స్ కూడా మంచి కంచి బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం. చాలా బాగుంది కదండి. బ్రైడల్స్ కోసం ఇన్ని కలెక్షన్స్ ఉంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకొక షోరూమ్కి వెళ్ళే ఆప్షనే ఇవ్వట్లేదు మనం, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ శారీ అండి, పింక్
పింక్ అండ్ లైట్ బ్లూ అండి, పేస్టల్ బ్లూ అండ్ పింక్ షేడ్ లో తీసుకుంటున్నాం. ఇది కూడా చాలా బాగుంది. సో మ్యారేజెస్ లో అయితే ఈ కలర్ యూస్ చేయకపోయినా కూడా ఎంగేజ్మెంట్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, అలాగే చిన్న రిసెప్షన్స్ ఇలా చాలా ఒకేషన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అవే కాదండి, బర్త్డేస్ కి అలాంటి వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. గ్రాండ్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే లైట్ వెయిట్ ఉంది. శారీ కలెక్షన్ అంతా కూడా బాగుంది. డిజైన్ డీటెయిలింగ్ కూడా ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా మీరు ఏ జరీ వర్క్ చూసినా కూడా క్లియర్ గా అలా కనిపిస్తుంది అంటే మనకి డిజైన్ ఏదైతే ఉందో అది. అండ్ పైన బార్డర్ చూడండి, మంచి కంచి బార్డర్ తీసుకుంటున్నాం. సిల్వర్ జరీతో కడ్డీ బార్డర్, 2 sides కూడా చిన్న ఫ్లవర్ బార్డర్. శారీ మిడిల్ పార్ట్ పింక్ కలర్ కాంబినేషన్, మొత్తం సిల్వర్ టిష్యూ రన్ చేసుకుంటూ సిల్వర్ కలర్ జరీలోనే క్రీపింగ్ డిజైన్, పికాక్ డిజైన్. సో చూడండి, శారీ దూరం నుంచి చూస్తే చాలా హెవీగా కనిపిస్తుంది, బట్ మీరు క్లోజ్కి వస్తే ఆ డిజైన్ డీటెయిలింగ్, పికాక్ ఫెదర్ లో ఉన్నటువంటి డిజైన్ కూడా మీకు క్లియర్ గా వస్తుందండి. సో అంత నీట్ ఫినిషింగ్ ఇస్తున్నాం మనం శారీలో. అండ్ ఇది వచ్చేసి కింద బార్డర్ మంచి పేస్టల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పికాక్ అండ్ మ్యాంగో బుటా, సైడ్స్ లో కూడా మనకి క్రాస్ కడ్డీ లైన్స్ తో బ్యూటిఫుల్ బార్డర్ ని రన్ చేసుకుంటున్నాం. ఒక 15 inches వరకు వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, సిల్వర్ జరీతోనే తీసుకుంటున్నాం. కాంట్రాస్ట్ బార్డర్ కలర్ షేడ్ లో వస్తుంది. బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్, కొంచెం గ్రే లాగా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ టిష్యూ యూస్ చేసాం, సిల్వర్ టిష్యూ. సో మీకు నచ్చినటువంటి శారీ ఏదైనా ఉందనుకోండి, షోరూమ్ కి విజిట్ చేయండి, మాక్సిమం ట్రై చేయండి రావడానికి. ఒకవేళ విజిట్ చేయలేకపోతే నేను చూపించినటువంటి శారీస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నటువంటి నంబర్ కి కాల్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ నో వరీస్ అండి, మీకు వీడియో కాల్లో కూడా శారీ చూపించండి అవన్నీ అన్నా కూడా మనం ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాము, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ శారీ అండి, ఎల్లో అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్లూ షేడ్ అంటే చాలా ఇష్టం, దాంట్లో ఈ పికాక్ బ్లూ చాలా రేర్ గా వస్తుంది. దానికి మనం మంచి ఎల్లోతో కాంబినేషన్ చేసాం, గోల్డెన్ ఎల్లోతో వస్తుంది, చాలా బాగుందండి. క్రాస్ జెరీ లైన్స్ తో బ్యూటిఫుల్ 4 to 5 inches కంచి బోర్డర్ షోల్డర్ పార్ట్ లో వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ ఎల్లోకి గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ ఫ్లవర్ డిజైన్ తో క్రీపింగ్ లుక్ లాగా హైలైట్ చేసుకుంటున్నాం. కింద బార్డర్ కూడా మంచి కంచి బార్డర్ అండి, ఒక 12 to 15 inches ఆఫ్ బార్డర్. చూస్తున్నారు కదా మీరు, ఏ శారీ పట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఈ శారీ యావరేజ్ గా ఉంది, ఈ శారీ సోసోగా ఉంది అన్న మాటే లేదండి. ఏ శారీ ముట్టుకున్నా కూడా బంగారంలా కనిపిస్తుంది, అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్. అండ్ మనం చెప్పే ప్రైసెస్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైసెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రైసెస్ అనేది వీడియోలో మెన్షన్ చేయట్లేదు. మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే మీరే షాక్ అవుతారు, ఓహో ఇంత తక్కువ ఉన్నాయా, అందుకే వీళ్ళు ప్రైసెస్ చెప్పట్లేదా అని అనుకుంటారు. సో దానికోసం మనం మేము ప్రైసెస్ చెప్పట్లేదండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇస్తున్నాం, గోల్డెన్ కలర్ జరీతో మంచి పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ టిష్యూ రన్ చేసుకుంటూ 2 sides కూడా కంచి బోర్డర్స్ ఇస్తున్నాం. నచ్చాయి కదండి శారీస్, మరి ఇంకెందుకండి లేట్. సో ఎవరైతే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే శారీస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వెంటనే లక్ష్మీ వాసవి సిల్క్స్ కి విజిట్ చేయండి. హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్ తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా, బై బై.